राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण అందరికి. సో 18 రోజులలో భగవద్గీత అవగాహనము అనేటువంటి ఈ కార్యక్రమానికి ఇస్కాన్ శ్రీ శ్రీ రాధా గోవింద ఆలయము మంగళూరు కర్ణాటక తరపున మీ అందరికీ కూడా స్వాగతం తెలియచేస్తూ ఉన్నాము. సో ఈ 18 రోజులలో భగవద్గీత అవగాహనము అనేటువంటి ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు మనము రోజుకొక అధ్యాయం చొప్పున మొదటి 6 అధ్యాయాలు పూర్తి చేయడం జరిగినటువంటి అంశము. సో భగవద్గీత మొత్తం 18 అధ్యాయాలను 3 విభాగాలుగా ఉన్నటువంటి వాటిలో మొదటి విభాగము నిన్నటితో పూర్తి చేసుకున్నటువంటి అంశము. సో నిన్నటి అధ్యాయమైనటువంటి ధ్యాన యోగము, దానినే ఆత్మ సంయమ యోగము అని పిలుస్తాము. ఈ అధ్యాయంలో భగవంతుడు అష్టాంగ యోగ విధానము, ఏ విధంగా అయితే ఇంద్రియాలను మనసుని ఆధీనంలో ఉంచుకోవాలి అనేటువంటి అంశాలను బోధించినప్పటికీ కూడా చివరికి ఆయన భక్తి యోగానికే ప్రాముఖ్యతను ఇవ్వబడినటువంటి అంశంగా చివరి శ్లోకంలో ఆయన మనకి చెప్పినటువంటి అంశము, యోగినామపి సర్వేషాం మద్గతే నాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమాం స మే యుక్త తమో మతః అంటూ చెప్పినటువంటి, అంటే ఆయన చెప్పారు నిన్నటి అధ్యాయం చివరి శ్లోకంలో, అత్యంత శ్రద్ధతో సర్వదా నాయందే కట్టుబడి ఉండేవాడు, తన యందు నన్నే స్మరించేవాడు, నాకు దివ్యమైనటువంటి ప్రేమయుత సేవ చేసేవాడు అయినటువంటి యోగి, ఆ యోగులందరిలో కూడా అత్యంత సన్నిహితంగా యోగతో జతకూడినటువంటి వాడు అని నా అభిప్రాయము అర్జున అంటూ భగవంతుడు తెలియచేసినటువంటి అంశం. సో ముఖ్యంగా మొదటి 6 అధ్యాయాలను మనము చెప్పుకున్నట్లుగా కర్మయోగాలుగా చెప్పబడినటువంటి, అందులో ఆ భగవంతుడు మనము ఇక్కడ ఒక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక ట్రెజరీగా తీసుకున్నట్లయితే, ఒక బాక్స్ గా తీసుకున్నట్లయితే, ఆ ట్రెజరీలో ఆ బేసిక్ ఏదైతే ఉందో అది మనకి మొదటి 6 అధ్యాయాలుగా చెప్తాము. దాన్నే సెల్ఫ్, ఆత్మానుభూతి, కర్మయోగాలు అనేటువంటి అంశాలను అందులో తెలియచేసినటువంటి మొదటి 6 అధ్యాయాలు. ఆ తర్వాత ఉన్నటువంటి 6 అధ్యాయాలు ఆ ట్రెజరీలో బాక్స్ లో ఉండేటువంటి లోపల ఉండేటువంటి ట్రెజరీ, అంటే విలువైనటువంటి వస్తువులుగా చెప్పబడేవి. అంటే ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు ఉన్నటువంటి ఈ భక్తి యోగాలుగా చెప్పబడేటువంటి, ఈ భక్తి యోగాలలో కృష్ణ భగవానుల వారి గురించి తెలియచేసేటువంటి, సో మనకి కర్మయోగాలలో సెల్ఫ్ గురించి, ఆ తర్వాత మధ్యలో ఉన్నటువంటి భక్తి యోగాల్లో కృష్ణ, ఆ తర్వాత 13వ అధ్యాయం నుండి చివరి వరకు ఉన్నటువంటి జ్ఞాన యోగాలుగా చెప్పబడేది ఈ ప్రాపంచిక విషయాల గురించి తెలియజేసేటువంటి, అంటే వరల్డ్ గురించి తెలియచేసేటువంటిదిగా ఉంటుంది భగవద్గీత 3 విభాగాలలో. సో మొదటి విభాగాన్ని మనం పూర్తి చేసుకున్నాము. ఆ విభాగంలో ముఖ్యంగా కర్మ షట్కాలుగా పిలువబడేటువంటి ఆ విభాగాలను పూర్తి చేసుకున్నాము. సో ఈరోజు భగవద్గీతలోని అత్యంత విలువైనటువంటి, అత్యంత ముఖ్యమైనటువంటి 2వ విభాగంలోనికి మనం ఎంటర్ అయ్యాము. అందులో మొదటి అధ్యాయము భగవద్విజ్ఞానము అనేటువంటి అధ్యాయాన్ని ఈరోజు మనము చూడబోయేటువంటిది. దీన్నే జ్ఞాన విజ్ఞాన యోగము అని కూడా పిలుస్తాము. సో ఈ అధ్యాయాన్ని ఈరోజు మనము చూస్తూ ఉన్నటువంటిది. సో ఈరోజు ఈ 2వ విభాగంలోని, అంటే ఆ భగవంతుని గురించి తెలియచేసేటువంటి అంశంలో కృష్ణ భగవానుల వారు భక్తి యోగము అనేటువంటి దాంట్లో మొదటి అధ్యాయాన్ని ఈరోజు మనము చూడబోతున్నటువంటిది. సో అదే జ్ఞాన విజ్ఞాన యోగము, దీన్నే భగవద్విజ్ఞానము అని కూడా పిలుస్తాము. ఈరోజు ఈ అధ్యాయాన్ని మనము ప్రారంభించుకునే ముందుగా ప్రార్థన.
ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. సో ఈరోజు ఈ 7వ అధ్యాయమైనటువంటి భగవద్విజ్ఞానము అనేటువంటి ఈ అధ్యాయంలో ముఖ్యంగా ఈ 7వ అధ్యాయంలో కృష్ణ భక్తి భావన విధానాన్ని తెలియచేసేటువంటి అంశము. సో శ్రీకృష్ణ భగవానుడు సర్వైశ్వర్య పూర్ణుడు అనేటువంటి అంశాన్ని ఈ అధ్యాయము తర్వాత వచ్చేటువంటి అధ్యాయాలలో భగవంతుడు మనకి తెలియచేస్తూ ఉన్నటువంటి, ముఖ్యంగా ఆ భగవంతుని యొక్క ఐశ్వర్యాలను ఏ విధంగా ప్రకటిస్తూ ఉన్నాడో అనేటువంటి విషయము ఈ అధ్యాయాలలో వివరించబడుతూ ఉన్నటువంటిది. అలాగే ఆ భగవంతుణ్ణి దరిచేరేటువంటి 4 రకాలైనటువంటి అదృష్టవంతులు, అంటే భగవంతుణ్ణి శరణుచొచ్చేటువంటి 4 రకాలైనటువంటి వారి గురించి, అలాగే ఆ భగవంతుణ్ణి దరిచేరనటువంటి 4 రకాలైనటువంటి జీవుల గురించి కూడా ఈ అధ్యాయంలో భగవంతుడు మనకి తెలియచేసేటువంటి అంశము. సో ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా భగవద్గీతలోని మొదటి 6 అధ్యాయాలలో కూడా ఆ జీవుడు వివిధ రకాలైనటువంటి ఆత్మ అంటే పద్ధతుల ద్వారా ఆత్మానుభూతి ఉద్ధరించగలిగేటువంటి ఆత్మ స్వరూపుడుగా అంటే సెల్ఫ్ ఆత్మతత్వాన్ని మనకి తెలియచేసినటువంటి అంశము. సో ఇక ఈరోజు నుండి చూస్తూ ఉన్నటువంటి అధ్యాయంలో ఆ భగవంతుని గురించి మనం చూడబోతూ ఉన్నటువంటిది. సో ఈ అధ్యాయంలోని మొదటి శ్లోకము ఆ భగవంతుని చేతనే చెప్పబడుతూ ఉన్నటువంటి శ్రీ భగవానువాచ మయ్యాసక్త మనా పార్థ యోగం యుంజన్ముదాశ్రయః అసంశయం సమగ్రమాం యథా జ్ఞాస్యసి తత్శృణు. సో ఆ దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఇంకా ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. నిన్నటి అధ్యాయంలో చివరికి ఆయన అత్యంత శ్రద్ధతో సర్వదా ఆయన్ని భజించేటువంటి, ఆయన యందే వసించేటువంటి దివ్యమైనటువంటి ప్రేమను కలిగి ఉండేటువంటి ఆ యోగులందరిలో కూడా ఉత్తమమైనటువంటి వాడు అని ఆయన అభిప్రాయం చెప్పి ఇంకా ఈ విధంగా చెప్తూ ఉన్నారు. సో ఓ పార్థ, మనసు నా మీదే నిలిపి నన్నే ఆశ్రయించి
ధ్యాన యోగాన్ని అనుసరిస్తూ సందేహం లేకుండా సమగ్రంగా నన్ను ఎలా తెలుసుకోగలవో వివరిస్తాను విను అర్జున అంటూ ఇక్కడ ఆ భగవంతుడు తెలియచేస్తూ ఉన్నటువంటి, అంటే ఆ భగవంతుని యందే మనసును నిలిపి ఆ భగవంతుణ్ణి ఆశ్రయించి ఆ భగవంతుణ్ణి ధ్యానిస్తూ, ఇక్కడ యోగము అన్ని వివిధ రకాలైనటువంటి యోగాలు, కర్మల ద్వారా భగవత్ సంబంధాన్ని చూసేటువంటి వాళ్ళు కర్మయోగులు, ధ్యానం ద్వారా భగవత్ సంబంధాన్ని ధ్యాన యోగము, అలాగే భక్తి ద్వారా ఆ భగవత్ సంబంధాన్ని నెలకొల్పుకోవడాన్ని భక్తి యోగము అని చెప్తారు. సో ఆ విధంగా ఆ భగవంతుణ్ణి దరిచేరేటువంటి విషయాలను ఆయనని ఆశ్రయించి ఆ ధ్యాన యోగాన్ని ఆచరిస్తూ ఏ విధంగా అయితే ఆ భగవంతుణ్ణి చేరుకోగలరో ఆ విషయాన్ని నేను తెలియచేస్తాను విను అర్జున అని చెప్తూ ఉన్నారు. సో అంటే ఇక్కడ ఆ వివిధ రకాలైనటువంటి భక్తి మార్గాలలో శ్రవణము అనేటువంటిది మొదటిదిగా చెప్తాం. సో కాబట్టి ఆ శ్రవణము మొదటిదే కాకుండా అత్యంత సరళమైనటువంటిది, చాలా ప్రముఖమైనటువంటిది కనుకనే ఆయన ఇక్కడ తచ్ఛృణు అని చెప్తున్నారు. నేను చెప్తాను విను అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. మనకి నవవిధమైనటువంటి భక్తి మార్గాలు ఉంటాయి. శ్రవణము, కీర్తనము, స్మరణము, అర్చనము, వందనము, దాస్యము, సాంఖ్యము, ఆత్మనివేదనము అంటూ నవవిధమైనటువంటి భక్తి మార్గాలలో శ్రవణము అనేటువంటిది మొదటిది మరియు సరళమైనటువంటి అత్యంత ప్రధానమైనటువంటిది. అందుకే ఆయన చెప్తాను విను అర్జున అంటూ చెప్తూ ఉన్నారు ఇక్కడ. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యత్ జ్ఞాత్వా నేహ భూయః అన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. సో ఇంకా ఆ భగవంతుడు చెప్తున్నాడు, నేను ఇప్పుడు నీకు విజ్ఞానములతో పాటు భౌతిక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గురించి సంపూర్ణంగా చెబుతాను. దీనిని గ్రహిస్తే ఈ లోకంలో నీవు మళ్ళీ తెలుసుకోదగినది ఏమీ ఉండదు. అంటే సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని నీకు నేను తెలియచేస్తాను అర్జున అని చెప్తున్నారు. ఇక్కడ నేను ఇప్పుడు నీకు జ్ఞాన విజ్ఞానములతో పాటు. సో జ్ఞానము అంటే ఏంటి? సాధారణంగా మనము ఆధ్యాత్మిక అంటే గ్రంథాల ద్వారా తెలుసుకున్నటువంటి విషయాలు కానీ, గురువుల దగ్గర కానీ మనము ఏదైనా ఒక విషయాన్ని గ్రహించినట్లయితే అది జ్ఞానం అవుతుంది. ఉదాహరణకు తేనె తీయగా ఉంటుంది లేదా చక్కెర తీయగా ఉంటుంది అనేటువంటిది అది మనం విన్నటువంటిది లేదా పుస్తకాల్లో కూడా రాసి ఉంటుంది, తెలుసుకునేటువంటి విషయం. మరి విజ్ఞానము అంటే ఏంటంటే ఆ జ్ఞానం ఏదైతే ఉందో దానిని అనుభవపూర్వకంగా పొందడం. అంటే తేనెను సీసా బాటిల్ ఓపెన్ చేసి ఆ తేనెను తీసుకొని మనం నాకి చూసినట్లయితే దాని యొక్క రుచి తెలుస్తుంది. సో అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక విషయాలను గురువుల ద్వారా వినడము, వాటిని మనము తెలుసుకునేటువంటి విషయం ఏదైతే ఉందో అది జ్ఞానం. దానిని అనుభూతంగా పొందేటువంటిది విజ్ఞానం అవుతుంది. సో అందుకే ఏం చెప్తున్నారు, జ్ఞాన విజ్ఞానములతో పాటు ఈ భౌతిక మరియు ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం కూడా నీకు సంపూర్ణంగా చెబుతాను. ఆ విషయాలను నీవు గ్రహించినట్లయితే మళ్ళీ నీవు ఇంకా ఈ లోకంలో తెలుసుకోవలసినటువంటిది ఏది కూడా మిగిలి ఉండదు అర్జున. అంటే పరిపూర్ణత్వాన్ని సాధిస్తావు అర్జున అంటూ తెలియచేస్తూ ఉన్నటువంటి అంశం అంటూ చెప్తూ ఉన్నారు ఇక్కడ. మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతః. సో ఇంకా ఆ భగవంతుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మనుష్యానాం సహస్రేషు అంటే పలు వేలాదిగా ఉన్నటువంటి మనుషులలో కచ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వత. అంటే ఆ పలు వేలాదిగా ఉన్నటువంటి మనుషులలో, అంటే లక్షలాదులుగా ఉన్నటువంటి ఈ మనుషులలో ఏ ఒక్కడో పూర్ణత్వం గురించి ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించి పరిపూర్ణతను సాధించినటువంటి వాళ్ళలో కూడా నన్ను నిజంగా తెలుసుకున్నటువంటి వాడు ఏ ఒక్కడో ఉంటాడు అర్జున అని చెప్తున్నా. సో ఎందుకంటే మనుషులు నానా రకాలుగా ఉంటారు అని చెప్తారు.
అట్టి పలు వేలాదిగా ఉన్నటువంటి వాళ్ళలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గురించి తెలుసుకోవడానికి ఇష్టత కలిగినటువంటి వాడు ఏ ఒక్కడో ఉంటాడు అని చెప్తున్నారు. అలా అంటే ఆధ్యాత్మిక అనుభూతి అంటే ఈ దేహం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, పరతత్వము అంటే ఏమిటి అనేటువంటి విషయాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించేటువంటి వాడు ఏ ఒక్కడో ఉంటాడు అని చెప్తున్నారు. అలా ప్రయత్నించి పరిపూర్ణతను సాధించినటువంటి వాళ్ళలో కూడా ఆ భగవంతుణ్ణి యథార్థంగా తెలుసుకున్నటువంటి వాడు చాలా తక్కువగా ఉంటాడు, ఏ ఒక్కడో ఉంటాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఎందుకంటే సాధారణంగా మనుషులు పశు ప్రవృత్తిలోనే ఉంటాము అనేటువంటి విషయాన్ని తెలియదు. ఎందుకంటే పశువులకు మనకి పెద్దగా ఈ ఆలోచన జ్ఞానం తప్ప మిగతాదంతా సాధారణంగానే ఉంటుంది. ఎందుకంటే ఆ తినడము, నిద్రపోవడము, రక్షణ చేసుకోవడము, అలాగే మైథున భోగంలో ఉండడము, ఇవన్నీ కూడా సాధారణంగా పశు ప్రవృత్తిలోనే ఉండేటువంటివి. సో కానీ ఆ పశువులకు మానవులకు ఉండేటువంటి భేదం ఏంటంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవాల్సింది మానవ జన్మలో ఉన్నటువంటి. సో భగవత్ సంబంధమైనటువంటి విషయాలను ఎరిగి ఉండడం. సో ఈ బుద్ధిని ఉపయోగించి ఆ జ్ఞాన విజ్ఞానాల ద్వారా ధ్యాన యోగము అనేటువంటి వివిధ రకాలైనటువంటి పద్ధతుల ద్వారా ఆ భగవత్ సంబంధమైనటువంటి విషయాలను తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేస్తున్నారు. అంటే ఆ భగవంతుణ్ణి యథార్థంగా తెలుసుకునేటువంటి వాళ్ళు, ఆ శ్రీకృష్ణుడే దేవాది దేవుడు అని, సర్వకారణ కారకుడు అని, ఆదిదేవుడు అని, గోవిందుడు అని అనేటువంటి విషయాన్ని తెలుసుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఎందుకంటే ఆ బ్రహ్మ సంహితలో బ్రహ్మ చెప్తాడు, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిరి గోవింద సర్వకారణ కారణము అనే తెలుసుకునేటువంటి భక్తులు చాలా తక్కువగా ఉంటారు అని చెప్తారు. ఆ భక్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే దానిని అర్థం చేసుకోగలుగుతారు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నటువంటిది. సో అలాగే ఆ భగవంతుడు ఈ గురించి యథార్థంగా అర్థం చేసుకునేటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం ఇంకా చెప్తున్నారు. భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా. ఇంకా చెప్తున్నారు ఆయన, ఆ భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశము, మనస్సు, బుద్ధి మరియు అహంకారము, ఆ మిథ్యా అహంకారము అనేటువంటి 8 విధాలుగా ఆ భగవంతుని యొక్క మాయాశక్తి విభజింపబడి ఉన్నది అని చెప్తున్నారు. ఇక్కడ భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం ఇవి స్థూలంగా పంచమహాభూతాలుగా చెప్పబడేటువంటి అంశాలు లేదా స్థూల సృష్టి అని పిలువబడతాయి. ఇక బుద్ధి, మనసు, అహంకారము అనేటువంటివి సూక్ష్మ అంశాలుగా చెప్పబడేటువంటి. అలాగే వీటి యొక్క ఇంద్రియ విషయాలు కూడా ఉంటాయి. సో అంటే ఇక్కడ భూమి వాసన, నీరు రుచి, అగ్ని సో రూపము, తర్వాత ఇక గాలి స్పర్శ, ఆకాశము శబ్దము అనేటువంటి వాటి యొక్క ఇంద్రియ విషయాలు. సో ఆ ఇంద్రియ విషయాలతో పాటుగా ఇక్కడ మనకి ఉండేటువంటి మనసు, బుద్ధి, అహంకారము అనేటువంటి ఈ 8 విధాలుగా ఆ భగవంతుని యొక్క మాయాశక్తి విభజింపబడి ఉన్నది అనేటువంటి అంశాన్ని చెప్తూ ఉన్నారు ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఈ భౌతిక సృష్టి కొరకు ఆ భగవంతుని యొక్క ప్రధాన అంశము ఏదైతే ఉందో అది 3 విష్ణు రూపాలని పొందుతూ ఉంది అని చెప్తారు. అవే మహావిష్ణు రూపము, అదే మహతత్వంగా తెలియబడేటువంటి ఆ సంపూర్ణమైనటువంటి భౌతిక శక్తిని సృష్టించేటువంటిది చెప్తూ ఉంటుంటారు. అదే కారణోదక సాయి విష్ణు అని చెప్తారు. ఇక 3వది అయినటువంటి గర్భోదక సాయి విష్ణు రూపము అన్ని విశ్వాలలోనికి ప్రవేశించి ప్రతిదానిని కూడా వ్యక్తీకరించబడే విధంగా అంటే కారణోదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు. ఇక 3వదైనటువంటి క్షీరోదక సాయి విష్ణు రూపము అన్ని విశ్వాలలోని సర్వవ్యాపకమైనటువంటి ఆ పరమాత్మగా విస్తరించి తెలియబడుతుంది అని చెప్తారు. అతడు పరమాణువులో కూడా ఉంటారని ఈ 3 విష్ణువులను గురించి ఎవడైతే తెలుసుకుంటాడో
వారు ఆ భవబంధనాల నుండి విముక్తి పొందుతారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నటువంటి అంశం. సో ఇంకా చెప్తున్నారు, అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం దార్యతే జగత్. సో ఓ మహాబాహువులు కలిగినటువంటి అర్జున, ఇప్పుడు చెప్పింది అపర ప్రకృతి, కానీ దానికి భిన్నంగా అంటే దానికి అతీతంగా నా పరాప్రకృతి ఉంది. అదే ఈ జగత్తు యందు అన్ని జీవరాశులకు మూలాధారమై ఉన్నది అని చెప్తున్నారు. సో అంటే ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్లుగా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనసు, బుద్ధి, మిథ్యా, అహంకారము అనేటువంటి 8 విధాలుగా ఆ భగవంతుని యొక్క భిన్న ప్రకృతి ఏర్పాటు చేయబడిందని చెప్పారు కదా. సో అది ఏదైతే ఉందో అది అపర ప్రకృతి అని చెప్తున్నారు. దానికి భిన్నంగా పరాప్రకృతి ఉంటుంది అని చెప్తున్నారు. అదే ఈ జగత్తు అందున్నటువంటి జీవరాశుల అన్నిటికీ కూడా మూల ఆధారమైనటువంటిది. అంటే ఇక్కడ భౌతిక, ఆధ్యాత్మికమైనటువంటి శక్తులు. ఒకటి ఆ భగవంతుని యొక్క బాహ్యమైనటువంటి శక్తి, భౌతికమైనటువంటి శక్తి, అదే పరాప్రకృతి అని చెప్తారు. అపర ప్రకృతి, అదే అపర శక్తి అని చెప్తారు. ఇది బాహ్యమైనటువంటిది, ఈ భౌతిక ప్రపంచం. కానీ దానికి భిన్నంగా శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి శక్తి, పరాశక్తి ఉంది అని చెప్తున్నారు. అదే ఈ జీవులన్నిటికీ కూడా మూల ఆధారమై ఉన్నటువంటిది, జీవులన్నిటికీ కూడా అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఆయన తెలియచేస్తూ ఉన్నటువంటి అంశము. సో అంటే ఆ భగవంతుని యొక్క పరాప్రకృతి, జీవులందరూ కూడా పరాప్రకృతికి చెందినవారు అనేటువంటి విషయాన్ని చెప్పబడినటువంటి అంశము. సో కాబట్టి ఇక్కడ ఇక ఏదైతే భూమి ఇంతకుముందు చెప్పినట్లుగా జలము, ఆకాశము, అగ్ని, వాయువు, మనసు, బుద్ధి, అహంకారము అనేటువంటి ఈ భౌతిక పదార్థమే పరాశక్తి అని చెప్తున్నారు. సో కాబట్టి ఆ భౌతిక శక్తి మళ్ళీ చెప్పుకున్నట్లుగా రెండుగా, స్థూలము, సూక్ష్మము అనేటువంటి 2 అంశాలుగా ఉంటుంది అనేటువంటి అంశం కూడా మనకి తెలుసుకోవలసినటువంటిది. ఇంకా ఆ భగవంతుని యొక్క సర్వ కారణత్వాన్ని ఈ శ్లోకంలో తెలియచేస్తున్నారు. ఏతదుద్యోనీని భూతాని సర్వాణీత్యుపదారయ అహం కృత్స్ననస్య జగతః ప్రభవ ప్రళయస్తతా. సో ఇంకా చెప్తున్నారు, నా ఈ 2 ప్రకృతుల నుంచే సమస్త జీవులు పుడుతున్నాయని గ్రహించు. అందువల్ల సర్వ జగత్తు ఆవిర్భవించడానికి, అంతం కావడానికి నేనే కారణమని తెలుసుకో అర్జున అని చెప్తున్నారు. సో అంటే ఇక్కడ ఈ 2 ఇంతకుముందు చెప్పినట్లుగా పరాప్రకృతి, అపర ప్రకృతి అనేటువంటి ఈ 2 ప్రకృతుల నుండే సమస్త జీవులు కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ సర్వ జగత్తు, ఈ సృష్టి అంతా కూడా, ఈ జగత్తంతా కూడా, ఈ జగత్తులో ఉన్నటువంటి భౌతికమైనటువంటి సమస్తానికి, ఆధ్యాత్మికమైనటువంటి సమస్తానికి ఆ ఉత్పత్తి అలాగే వినాశనము 2 కూడా ఆ భగవంతుడే అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అందుకే ఆయన చెప్తున్నారు, అందువల్ల సర్వ జగత్తు ఆవిర్భవించడానికి, అంతం కావడానికి నేనే కారణము అని తెలుసుకో అర్జున అని చెప్తూ ఉన్నారు. సో ఇంకా చెప్తున్నారు, మత్త పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణి గణాయివ. సో ఓ ధనంజయ, నాకంటే శ్రేష్టమైనది, నాకంటే శ్రేష్టమైనటువంటి సత్యము ఇంకొకటి లేదు అని నీవు తెలుసుకోవాలి అర్జున అని చెప్తున్నారు. ముత్యాలను హారంగా దారము కలిపి ఉంచినట్లు ఈ సమస్త జగత్తు నాపైనే ఆధారపడి ఉన్నది అనేటువంటి విషయాన్ని ఆ భగవంతుడు ఇక్కడ చెప్తూ ఉన్నటువంటిది. అంటే భగవద్గీతకు సంబంధించినంత వరకు కూడా పరతత్వము ఆ దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుడే అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో మనకి పరతత్వము సాకారము, నిరాకారము అనేటువంటి విషయంగా ఉంటుంది.
సో ఆ సాకార విషయాన్ని గురించి ఇక్కడ ఎక్కువగా ప్రస్తావిస్తూ వచ్చినటువంటి ఆ భగవంతుడు సాకారమైనటువంటి విషయంలోనే ఉంటాడు అనేటువంటి. సో చెప్తూ ఆ భగవంతుని పైనే ఈ సృష్టి మొత్తము కూడా ఆధారపడి ఉన్నటువంటిది చెప్తున్నారు. ఇంతకుముందు కూడా బ్రహ్మ సంహితలో చెప్పినట్టు ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అంటూ ఆ దేవదేవుడే సకల విధాలైనటువంటి సకలానంద నిధి అయినటువంటి గోవిందుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నటువంటి విషయం. సో ఆ విధంగా తెలియచేస్తున్నటువంటి వీటిలో మరి ఆ భగవంతుడు యొక్క విభూతులు ఈ సృష్టిలో ఏ ఏ రూపాలలో ఏ ఏ విధాలుగా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ఆయన ఇక్కడ తెలియచేస్తున్నారు. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవ సర్వ వేదేషు శబ్దకే పౌరుషం ఋషు. సో ఆ భగవంతుడు చెప్తూ ఉన్నటువంటి, ఓ కుంతీపుత్రుడా, నేను నీటిలోని రుచిని, అంటే మనకి రుచి కనిపించదు, నిరాకార భావంలో మనం చూడవచ్చు. ఇక్కడ నీటిలోని రుచిని నేను అని చెప్తున్నారు. సూర్య చంద్రులలోని కాంతిని అయి ఉన్నాను, వేదాలలోని ఓంకారమును నేను, ఆకాశములోని శబ్దమును నేను, మరియు నరులలోని సామర్థ్యమును నేను అంటూ చెప్తున్నారు. అంటే నానా రకాలైనటువంటి భౌతిక ఆధ్యాత్మిక శక్తుల ద్వారా భగవంతుడు ఏ విధంగా సర్వవ్యాప్తమై ఉన్నాడో అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకం మనకు తెలియచేస్తూ ఉన్నటువంటిది. సో భగవంతుడు మొదట ఆయన యొక్క వివిధ రకాలైనటువంటి శక్తుల ద్వారా తెలియజేయబడతాడు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నటువంటిది. సో ఈ 8 నుండి 11 శ్లోకాలలో భగవంతుడు తెలియచేసేటువంటి అంశం ఏంటంటే, ఆయన ఇక్కడ చెప్తున్నారు, ఇంతకుముందు చూసినట్లు జలములోని రుచి ఆయన అని చెప్తున్నారు, సూర్య చంద్రులలో వచ్చేటువంటి వెలుతురు ఆయన అని చెప్తున్నారు, వైదిక మంత్రాలలో వేద మంత్రాలలోని ఓంకారము ఆయన, ఆకాశంలోని శబ్దము, మానవులలో ఉండేటువంటి సామర్థ్యము ఏదైతే ఉందో అది, భూమి యొక్క వాసన సువాసన ఏదైతే ఉందో అది, అగ్నిలో ఉండేటువంటి వేడిమి, జీవించి ఉన్నటువంటి జీవులలోని జీవనము, తపస్సులలో ఉండేటువంటి తపస్సు, సమస్త జీవులలో ఉండే ఉత్పత్తికి కారణమైనటువంటి ఆది బీజము ఆయన అని చెప్తున్నారు. అలాగే బుద్ధిశాలులలోని బుద్ధి, శక్తివంతులలోని ఆ పరాక్రమమైనటువంటి శక్తి, ఆ బలవంతులలోని బలము, అలాగే ధర్మ సూత్రాలకు విరుద్ధంగా లేనటువంటి మైథునము ఆ భగవంతుని యొక్క ప్రాతినిధ్యంగా చెప్తూ ఉన్నారు. సో ఎందుకంటే ఈ సృష్టి జరగడానికి, ముందుకు వెళ్ళడానికి కావలసినటువంటిది మైథునము అని చెప్తారు, ఆ స్త్రీ పురుష సంబంధమైనటువంటి విషయం. సో ధర్మ సూత్రాలకు విరుద్ధంగా లేకుండా, అంటే న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉండేటువంటి అంశము ఇక్కడ మనకి తెలియచేయబడుతూ ఉన్నటువంటి అంశము. సో ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి జీవి కూడా ఈ 84 లక్షల జీవజాతులలోకి వస్తాడు అని చెప్తారు. సో ఆ విధంగా ఉండేటువంటి ఆ బీజము, సర్వ ప్రాణులకు సనాతనమైనటువంటి బీజము ఆ భగవంతుని యొక్క ప్రాతినిధ్యంగా చెప్తున్నారు. సో అంటే బీజము అంటే విత్తనం, ఇక్కడ మనకి ఇచ్చేది ఆ ఆది బీజము అంటే విత్తనం. సృష్టిలో జీవులన్నిటికీ శ్రీకృష్ణ భగవానుడే సమస్తానికి విత్తనము అని, కదిలేవి కదలనివి అన్ని రకాలైనటువంటి జీవులు కూడా, అంటే పక్షులు, పశువులు, మానవులు, అన్ని రకాలైనటువంటి ఆ జీవులన్నీ కూడా, ఇక్కడ చెట్లు ఉన్నాయనుకోండి కదలలేనటువంటివి. సో ఆ విధంగా ఉండేటువంటి ప్రతి జీవి కూడా ఈ 84 లక్షల సృష్టిలో ఉండేటువంటి 84 లక్షల జీవజాతులలో ఏదో ఒక దానిలోకి వస్తుంది అని చెప్తూ ఉంటుంటాం. సో కాబట్టి ఆ విధంగా అన్నిటికీ కూడా భగవంతుడే మూలాధారము అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఇంకా చెప్తున్నారు. ఏ చైవ సాత్వికా భావ రాజసాస్తమసాచయే మత్త ఏవైతి తాన్ విద్ధి త్వాహం తేషు తే మయి. సో ఇక్కడ జీవుల యొక్క సత్వగుణము, రజోగుణము, తమోగుణానికి చెందినటువంటి భావాలన్నీ నా శక్తి వల్లనే కలిగి ఉన్నాయి అని తెలుసుకో అర్జున అని చెప్తున్నారు. సో అవన్నీ ఆ భగవంతుని యొక్క శక్తి వలన కలిగాయి, కానీ వాటిలో నేను లేను,
నాలోనే అవి ఉన్నాయి అంటూ ఆ భగవంతుడు తెలియచేస్తూ ఉన్నటువంటి అంశం. అంటే ఈ ఈ గుణాలన్నీ అంటే సాధారణంగా ప్రపంచంలోని భౌతిక కార్యాలన్నీ కూడా ప్రకృతి త్రిగుణాల యొక్క ఆధీనంలోనే నడపబడుతూ ఉన్నాయి అని చెప్తారు. ఈ ప్రకృతి గుణాలన్నీ కూడా దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుడి నుండి ఉత్పన్నమైనప్పటికీ కూడా అతడు వాటి చేత ప్రభావితుడు కాడు అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం తెలుసుకోవలసినట్టు. అందుకే చెప్తున్నారు. సో జీవుల యొక్క సత్వ రజో తమో గుణాలకు చెందిన భావాలన్నీ కూడా నా వల్లనే కలిగిన శక్తి వల్లనే కలిగాయి. అంటే ఈ ప్రకృతి నుంచి వచ్చేటువంటి వాటిలో నేను లేను, అవి నాలో ఉన్నాయి అనేటువంటి భావంతో చెప్తూ ఉన్నారు. సో ఇంకా చెప్తూ ఉన్నటువంటి అంశము ఆయన సత్వగుణము, రజోగుణము, తమో గుణము అనేటువంటి 3 గుణాల ద్వారా మోహితులైనటువంటి మొత్తం ప్రపంచము ఆ గుణాలకు అతీతుడను, నశింపు లేనివాడను అయినటువంటి నన్ను తెలుసుకోలేకున్నది అని చెప్తున్నారు. అంటే ఆ సత్వ రజో తమో గుణాలు అనేటువంటి త్రిగుణాల చేత మోహితులైనటువంటి సమస్త జగత్తు కూడా ఆ గుణాలకు అతీతుడు, నశింపు లేని వాడైనటువంటి ఆ భగవంతుణ్ణి తెలుసుకోలేకుండా ఉన్నది అని చెప్తున్నారు. ఈ సమస్త జగత్తు కూడా ప్రకృతి యొక్క త్రిగుణాల చేత మోహితులై ఉన్నది అనేటువంటి అంశాన్ని చెప్తూ ఉన్నారు ఇక్కడ. సో తద్వారా ఈ జీవులు ఆ విధంగా గుణాలకు మోహితులై ఆ భగవంతుణ్ణి అర్థం చేసుకోలేకుండా ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నటువంటి. సో ఇంకా చెప్తున్నారు, దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. సో ప్రకృతి త్రిగుణ స్వరూపమైన నా దైవమాయను దాటడము సామాన్యులకు సాధ్యపడదు. అయితే నన్నే ఆశ్రయించిన వాళ్ళు దానిని సులభంగా దాటగలుగుతారు అర్జున అంటూ ఆ భగవంతుడు చెప్తున్నారు. అంటే ప్రకృతి త్రిగుణాలతో కూడినటువంటి ఆ భగవంతుని యొక్క దివ్య శక్తి దాట శక్యం కానిది అని చెప్తూ ఉన్నారు. దాని నుండి బయటపడడం అనేది అంత సులువుగా జరిగేటువంటిది కాదు అని చెప్తున్నారు. కానీ బయటపడవచ్చు. ఎలా బయటపడవచ్చు అంటే ఆ భగవంతుడికి శరణాగతులైనటువంటి వాళ్ళు, ఆయన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళు దాని నుండి బయటపడగలుగుతారు అనేటువంటి చెప్తున్నారు. అంటే ఆ భగవంతుడికి ఉన్నటువంటి అసంఖ్యాకమైనటువంటి శక్తులు, సో ఆ శక్తులు దివ్యమైనవి అని, సో అటువంటి ఆ శక్తులను అధిగమించడం అనేటువంటిది ఆ భగవంతుని యొక్క కరుణ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అనేటువంటి తెలియచేస్తున్నారు ఇక్కడ మనకి. సో ఇంకా చెప్తున్నారు, నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమా మాయయాపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రితాః. ఇక్కడ ఆ భగవంతుడు గురించి దరిచేరినటువంటి 4 రకాలైనటువంటి వాళ్ళను గురించి ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నటువంటి అంశము. మహామూఢులు, అలాగే నరులలో అత్యంత అధములు, మానవ అధములు, అలాగే మాయలో పడి వివేకం కోల్పోయినటువంటి వాళ్ళు, అంటే మాయ చేత జ్ఞానము అపహరించబడినటువంటి వాళ్ళు, అలాగే నాస్తికమైనటువంటి దృష్టి కలిగినటువంటి వాళ్ళు, అంటే దానవ రాక్షస భావాలను ఆశ్రయించినటువంటి ఈ 4 రకాలైనటువంటి దుష్టులు నాకు శరణుజొచ్చరు అర్జున అంటూ తెలియచేస్తున్నటువంటి అంశం. సో ఇక్కడ మూఢ అంటే అతి మూర్ఖులు, గాడిద చాకరి చేసేటువంటి మూర్ఖులు, ఏవి ఆలోచించకుండా ఉండేటువంటి వాళ్ళు. అలాగే నరాధమ అంటే మానవులలో అధములుగా ఉన్నటువంటి వాళ్ళు, మాయా ప్రభావం వల్ల తన యొక్క జ్ఞానాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు, అంటే సమాజంలో తప్పుదారి పట్టినటువంటి మేధావులు, అలాగే రాక్షస గుణాలను కలిగి ఉన్నటువంటి ఈ 4 రకాలైనటువంటి వారు ఆ భగవంతుణ్ణి ఆశ్రయించరు అని చెప్తున్నారు. సో సాధారణంగా మొదటి రకం వాళ్ళు అతి మూర్ఖులు, అంటే ఇక్కడ కష్టించి పనిచేసేటువంటి జంతువుల్లాగా బొత్తిగా మూర్ఖులై ఉండేవారు ఇక్కడ మూఢులుగా చెప్పబడేటువంటి. సో అందుకే ఇక్కడ మనము గాడిద చాకరి చేసేటువంటి వారు అని చెప్తారు. ఇక రెండవ రకమైనటువంటి వాళ్ళు ఈ అధమ అంటే అల్పమైనటువంటి ఈ 84 లక్షల జీవరాశులలో 4 లక్షల రకాలైనటువంటి మానవ జాతులు ఉంటాయి అని చెప్తారు. అందులో
ఈ నరాధములు అనేటువంటి వాళ్ళు అనాగరికమైనటువంటి వాళ్ళుగా చెప్పబడుతూ ఉంటారు. సో ఇక మూడవ రకమైనటువంటి వాళ్ళు మనకి ఆ భగవంతుణ్ణి అంటే ఇక్కడ మాయాపహృత జ్ఞాన అనేటువంటి విషయం చేత మాయా ప్రభావం వలన తన యొక్క విశేషమైనటువంటి జ్ఞానం నశించిపోయినటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా చదువుకున్నటువంటి వాళ్ళుగానే ఉంటారు. గొప్ప తత్వవేత్తలుగాను, కవులుగాను, విద్యావంతులుగాను, శాస్త్రజ్ఞులుగాను ఉండేటువంటి వాళ్ళు, కానీ ఆ భగవంతుడిని దరిచేరినటువంటి వారు. సో ఇక నాలుగో రకమైనటువంటి వాళ్ళు ఆసురం భావం ఆశ్రిత అంటే రాక్షస గుణ స్వభావాలను కలిగి ఉన్నటువంటి ఈ నాలుగు రకాలు కూడా మహామూఢులు, నరాధములు, విమోహితులైనటువంటి కల్పనాపరులు, బహిరంగ నాస్తికులు అయినటువంటి వారు ఈ ఆ దేవదేవుని ఎప్పుడు కూడా శరణుజొచ్చరు అని చెప్తారు. సో ఇంకొక నాలుగు రకాలైనటువంటి వాళ్ళు ఆ భగవంతుడిని దరిచేరేటువంటి వాళ్ళని గురించి ఇక్కడ ఈ శ్లోకంలో మనకి భగవంతుడు తెలియచేస్తున్నారు. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, ఆపదలో ఉన్నవాడు అంటే ఆర్తి, ఆత్మతత్వము తెలుసుకోగోరేవాడు అంటే జిజ్ఞాసవు, సిరి సంపదలను కోరేటువంటి వాడు అంటే అర్ధార్థి, ఇక మరియు జ్ఞాని అంటే ఆత్మజ్ఞానము కలిగినటువంటి ఈ నాలుగు రకాలైనటువంటి పుణ్య పురుషులు నాకు భక్తి సేవ చేయడము ప్రారంభిస్తారు. నా యొక్క భక్తియుతమైనటువంటి సేవలో వారు నిమగ్నమై ఉంటారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. అంటే నాలుగు రకాలైనటువంటి వ్యక్తులు ఆ భక్తియుతమైనటువంటి సేవకై భగవంతునికి దగ్గరకు వచ్చి ఆ విశుద్ధ భక్తుని యొక్క సాంగత్వంలో పూర్తిగా వాళ్ళు పవిత్రులైపోతారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. సో ఆ విధంగా ఆపదలలో ఉన్నప్పుడు భగవంతుణ్ణి అర్థించినటువంటి వాళ్ళు బాధితులు ఎవరైతే ఉన్నారో వీరిలో మనకి ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి వాడు గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు ఆపద సమయంలో ఆ భగవంతుని వేడుకుంటాడు, తద్వారా భగవంతుడి చేత రక్షింపబడినటువంటి వాడు. అలాగే ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో కూడా ఆ భగవంతుడిని వేడుకోగానే అంతమంటూ లేని చీరలను ఇవ్వడం ద్వారా ఆ భగవంతుడు ఆమెని రక్షించాడు. అలాగే సంపద కోసం ప్రయత్నించినటువంటి వాళ్ళు ఆ ధ్రువుడు తన పినతల్లి అవమానపరిచిందని రాజ్యాన్ని పొందడానికి తనకు అర్హత లేదు అనేటువంటి విషయాన్ని అనగానే తన తల్లి దగ్గరికి వెళ్ళి విష్ణువుని ధ్యానించడం ద్వారా నీకు శుభం కలుగుతుంది అంటే ఆయన వెళ్ళి రాజ్యం కోసం మొదట భగవంతుణ్ణి ధ్యానించినటువంటి వాడు ధ్రువుడు. చాలా 5 సంవత్సరాల వయసులో ఉండగానే చాలా అతి తక్కువ కాలంలోనే భగవత్ సాక్షాత్కారం పొందినటువంటి వాడు. ఆ తర్వాత అనేక వేల సంవత్సరాలు ఆ భగవత్ సంబంధంలో ఉండి రాజ్యాన్ని పరిపాలించి ఆ తర్వాత భగవత్ సంగత్వంలో ఉండి ఇప్పటికి కూడా ధ్రువ నక్షత్రంగా ఉన్నాడు అని చెప్తారు. సో అలాగే సుగ్రీవుడు ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి, సో తన అన్న అయినటువంటి వాలి తనను ఇబ్బందికి గురి చేసి భార్యను అపహరించడం జరిగినటువంటి సందర్భాల్లో శ్రీరామచంద్రుని వేడుకోవడం జరిగినటువంటి సందర్భం. అలాగే ఇంకా ఈ నైమిషారణ్యంలో ఋషులు నిరంతరము కూడా ఆ భగవంతుని గురించి తెలుసుకోవాలనేటువంటి ధ్యాసలోనే ఉంటారు అని చెప్తారు. అందుకే శ్రీమద్ భాగవత ప్రారంభంలో నైమిషారణ్యంలో ఋషుల అక్కడ సమావేశమైనటువంటి ఋషులందరూ కూడా నిరంతరము ఆ భగవంతుని యొక్క విషయాలను తెలుసుకోవడానికి సూత గోస్వామిని వారిని అడుగుతారు. సో ఆయన వారి గురువుని సుఖ గోస్వామి ద్వారా విన్నటువంటి భాగవతాన్ని చెప్పడం జరుగుతుంది. సో ఇక జ్ఞాని కూడా ఆ భగవంతుణ్ణి దరిచేరేటువంటి వాళ్ళలో ఇక్కడ మనము సుఖదేవ గోస్వామి గురించి చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా 4 రకాలైనటువంటి వారు ఆ భగవంతుణ్ణి దరిచేరుతారు అనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ చూసేటువంటిది. సో ఇంకా మరి ఆ విధమైనటువంటి 4 రకాలైనటువంటి ఆ భగవంతుణ్ణి ఆశ్రయించి ఆ భగవంతుణ్ణి దరిచేరేటువంటి వారిలో ఎవరు ఉత్తమమైనటువంటి వారు అనేటువంటి దానికి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు భగవంతుడు. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏక భక్తిర్విశిష్యతే
ప్రియో హి జ్ఞానినోత్యర్థ మహంస చ మమ ప్రియః. ఈ నలుగురిలోనూ నిత్యము భగవంతుణ్ణి భక్తితో భజించేటువంటి ఆత్మజ్ఞాని అత్యుత్తముడు. అలాంటి జ్ఞానికి నేను ప్రియమైన వాడిని, నాకు అతను ఎంతో ప్రియమైన వాడు అంటూ ఆ భగవంతుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నటువంటి అంశం. సో ఇంకా ఆయన చెప్తున్నారు, ఉదార సర్వ ఏవైతే జ్ఞాని త్వాత్మైవ మే మతం ఆస్థిత సహి యుక్తాత్మ మామేవానుత్తమాం గతిం. సో ఇంకా చెప్తున్నారు, వీళ్ళంతా గొప్పవాళ్లే అయినప్పటికీ జ్ఞాని మాత్రం నా ఆత్మస్వరూపుడు అని నా అభిప్రాయము. ఎందువల్లనంటే అతను నన్నే పరమగతిగా భావించి చేయిస్తాడు. సో ఆ విధంగా ఆయన్ని దరిచేరేటువంటి 4 రకాలలో జ్ఞాని మాత్రం ఆ భగవంతుని యొక్క ఆత్మస్వరూపుడే అని చెప్తున్నారు. ఎందుకంటే అతడు ఆ భగవంతుణ్ణి పరమగతిగా భావించి సేవిస్తాడు అని చెప్తారు. అందుకే ఆ జ్ఞాని ఉంటే ఇక్కడ మనకి ఆ వ్యాస మహర్షి వంటి జ్ఞానులు సో ఆ భగవంతుని యొక్క స్వరూపులుగానే చెప్తూ ఉంటారు. ఆయన్ని కృష్ణ ద్వైపాయనుడుగా చెప్తారు, ఆ భగవంతుని యొక్క అవతారంగానే చెప్తూ ఉంటారు. సో ఇంకా మరి అటువంటి శుద్ధ భక్తుల గురించి చెప్తున్నారు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభః. సో ఇంకా చెప్తున్నారు ఇక్కడ, ఆ అనేక జన్మలలో వారు ఆచరించినటువంటి పుణ్య కర్మల యొక్క ఫలితంగా జ్ఞాని చివరికి జగత్ సర్వము ఆ వాసుదేవమయమే, ఈ సృష్టి అంతా భగవంతాధీనమే అనేటువంటి విషయం జ్ఞానంతో ఆ భగవంతుణ్ణి ఆశ్రయిస్తాడట. సో ఈ లోకంలో అలాంటి మహానుభావులు చాలా అరుదుగా ఉంటారు అని చెప్తున్నారు. ఎందుకంటే ఎన్నెన్ని జన్మలలోనూ వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్య కర్మల ఫలంగా భగవంతుడు అర్థం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇక ఆ జన్మల్లో వారు ఆచరించినటువంటి పుణ్య కర్మల ఫలంగా ఈ జగత్తంతా భగవంతునిపైనే ఆధారపడి ఉన్నది అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకోగలిగి అప్పుడు ఆ భగవంతుని ఆశ్రయిస్తారట. కానీ అటువంటి మహానుభావులు చాలా అరుదుగా ఉంటారు అర్జున అని చెప్తుంది. ఇంకా చెప్తున్నారు, యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదదామ్యహం. ఏ భక్తుడు ఏ దేవతామూర్తిని పూజించగోరుతూ ఉన్నాడో అతనికి ఆ దేవతామూర్తి పట్ల అచంచలమైన శ్రద్ధను నేనే కలగజేస్తాను అని చెప్తున్నాను. సో అంటే మనకి ఉన్నటువంటి మన యొక్క గుణాల ప్రభావం ప్రకారంగా మనము ఒక్కొక్క రకానికి అట్రాక్ట్ అవుతూ ఉంటాం. ఆ విధమైనటువంటి దానికి ఆ విధమైనటువంటి సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని కూడా భగవంతుడే కలగజేస్తాను అని చెప్తూ ఉన్నాను. సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమిహతే లభతే చ తత కామాన్ మయైవ విహితాన్ హితాన్. అలాంటి శ్రద్ధ విశ్వాసము కలిగి ఉన్న ఆ భక్తుడు ఆ దేవతనే పూజించును మరియు కోరుకున్న వాటిని పొందును. కానీ నిజానికి ఆ ప్రయోజనాలన్నీ కేవలము నా ద్వారానే ఇవ్వబడతాయి. సో ఎవరెవరు ఏ విధంగా ఎవరెవరిని ఏ విధంగా ఆయన్ని ఆశ్రయిస్తే ఆ విధంగానే అనుగ్రహిస్తాను అని చెప్తున్నారు. సో కాబట్టి అవన్నీ కూడా అంటే మనము ఇంతకుముందు కూడా 3వ అధ్యాయంలో చెప్పారు, ఈ సృష్టి ప్రారంభంలో భగవంతుడు మానవులను దేవతా సమూహాలను యజ్ఞాలను సృష్టించి పరస్పర సాకారం ద్వారా జీవించమన్నారు. సో కాబట్టి ఇవన్నీ కూడా ఆ భగవంతుని ద్వారానే జరుగుతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఇంకా చెప్తున్నారు, అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్త యాంతి మామపి. సో ఇంకా చెప్తున్నారు ఇక్కడ, అల్పబుద్ధి ఉన్నటువంటి మనుషులు దేవతలను పూజిస్తారు, కానీ వారు ఇచ్చే ఫలాలు పరిమితము మరియు తాత్కాలికమైనవి. దేవతలను ఆరాధించేవారు దేవతాలోకాలకు వెళ్తారు, కానీ
నా భక్తులు చివరికి నా అత్యున్నత లోకానికి చేరుతారు. సో ఎందుకంటే ఈ దేవతలు వీరంతా కూడా భౌతికమైనటువంటి అంశం. కొంతకాలం మాత్రము ఉండిపోయేటువంటి, శాశ్వతం కాదు ఏది కూడా. సో కాబట్టి మనము ఈ భౌతికమైనటువంటి విషయాలకు, ఆ ఇంద్రియ విషయాలకు లోబడి ఏదో సుఖాలను పొందాలి అని స్వర్గలోకాలకు వెళ్ళాలి, లేదా ఇతర దేవతా సమూహాలకు వెళ్ళాలి. సో ఒక్కొక్కసారి మనకి ఒక్కొక్క రకమైనటువంటి కోరిక. విద్యలు బాగా రావాలని సరస్వతి మాతని, ఆరోగ్యం బాగుండాలని సూర్యుడు, త్వరగా వివాహం అవ్వాలంటే పార్వతీ మాతని, ఆ విధంగా వివిధ రకాలుగా ఆరాధన జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా తాత్కాలికమైనవే అని చెప్తున్నారు. ఎందుకంటే వారు కూడా తాత్కాలికంగా ఉండేటువంటి వారే. సో కనుకని ఆయన చెప్తున్నారు ఇక్కడ, దేవతలను ఆరాధించేటువంటి వాళ్ళు ఆ లోకాలకు వెళ్తారు, అందులో డౌట్ ఏం లేదు. అది ఉన్నతమైనటువంటి స్థితే, కానీ శాశ్వతమైనది కాదు అని చెప్తున్నారు. కానీ ఆ భగవంతుణ్ణి ఆశ్రయించి ఆయనను దరిచేరినటువంటి వాళ్ళు మాత్రమే శాశ్వతమైనటువంటి భవబంధనాలకు అతీతంగా ఉండేటువంటి ఆ దివ్యలోకానికి వెళ్తారు అని చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు, అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావమజానంతో మమావ్యయం అనుత్తమం. నన్ను సంపూర్ణంగా తెలవని, తెలివిలేని జనులు నేను అంటే ఆ భగవంతుడు ఇంతకు ముందు నిరాకారిగా ఉండి ఇప్పుడు ఈ రూపాన్ని పొందినాను అని తలుస్తారు. వారి అల్ప జ్ఞానం కారణంగా నా ఉన్నత స్వభావము వారికి తెలియదు. ఇది నశించనిది మరియు మహోన్నతమైనది. సో సాధారణంగా ఈ అల్ప జ్ఞానులు లేదా మాయావాదులు ఆ భగవంతుడు నిరాకారవాది అని భావిస్తూ ఉంటుంటారు. సో అలా నిరాకారంగా ఉన్నటువంటి ఆయన ఇప్పుడు ఈ సాకార రూపంలో వచ్చాడు. సాకార రూపంలో వచ్చినటువంటిది ప్రతిది కూడా భౌతికమైనదే, మనలాగానే ఉంటుందనే భావనలో ఉంటారు అని చెప్తారు. కానీ ఆ భగవంతుడు సాకారుడే. ఆయన మనలాగా ఉన్నప్పటికీ, సాకార రూపంలో ఉన్నప్పటికీ మనకు భిన్నుడుగా ఉండేటువంటి వాడు. సో అంటే ఆ భగవంతుని యొక్క రూపం ఏదైతే ఉందో అది శాశ్వతమైనటువంటిది, నశింపు లేనటువంటిది, సనాతనమైనటువంటిది, దివ్యమైనటువంటిది అని చెప్తున్నారు. మనలాగా నశించిపోయేటువంటిది కాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నటువంటి అంశం. ఇంకా చెప్తున్నారు ఆయన, వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కచ్చనః. సో ఓ అర్జున, దేవాది దేవునిగా భూత భవిష్యత్తు వర్తమాన కాలాలకు సంబంధించిన జీవులందరూ నాకు తెలుసు, అయితే నేను ఏ ఒక్కడికి తెలియను అంటూ చెప్తున్నారు. ఎందుకంటే ఎప్పటి నుండో ఉండేటువంటి వాడు ఆ భగవంతుడు. కనుక ఈ వచ్చిపోయేటువంటి విషయాలన్నిటినీ కూడా ఆయన చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా సృష్టించబడము, లయించబడము, బ్రహ్మ యొక్క కల్పంలో, ఆయన యొక్క పగటి సమయంలో ఇది ఉనికిలోకి ఉంటుంది, రాత్రి రాగానే అంతా లయించిపోతూ ఉంటుంది. సో ఆ విధంగా మనకి ఆ భగవంతుడు ఎప్పటికీ ఉండేటువంటి వాడు కాబట్టి గతంలో జరిగినటువంటి అంశాలు, ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశాలు, భవిష్యత్తులో జరగబోయేవి అన్నీ కూడా ఆ భగవంతుడికి తెలుసు అని చెప్తున్నాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ, దేవాది దేవునిగా భూత భవిష్యత్తు వర్తమాన కాలాలకు సంబంధించినటువంటి వేదాహం సమతీతాని వర్తమాని చ మానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాంతు వేద నకచ్చన అని చెప్తున్నారు ఇక్కడ. సో ఆ విధంగా ఆ భగవంతుడు శాశ్వతంగా ఉండేటువంటి వాడు, సనాతనుడు. కనుక ఈ సృష్టిలో జరిగేటువంటి ప్రతి అంశం కూడా భగవంతునికి తెలిసి ఉంటుంది అని చెప్తుంది. సో మరి ఎవరు ఆ భగవంతునికి భక్తులు కాగరు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. తేషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వ మోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. పూర్వజన్మలోను ప్రస్తుత జన్మలోను భక్తితో వ్యవహరించిన వ్యక్తులు వారి పాపాత్మకమైనటువంటి చర్యలు పూర్తిగా నిర్మూలించబడి మాయ యొక్క ద్వంద్వత్వము నుండి విముక్తి పొందిన వ్యక్తులు నా సేవలో నిశ్చయంతో నిమగ్నమై ఉంటారు అర్జున అని చెప్తున్నారు. సో పూర్వజన్మలలో ఎన్నెన్నో జన్మలలో వారు ఎంతగానో చేసుకున్నటువంటి పుణ్యకర్మలు,
అలాగే ప్రస్తుత జన్మలో మనము ఉన్నటువంటి భక్తి మార్గము ద్వారా ఎవరైతే ఆచరిస్తూ ఉన్నారో ఈ భక్తి మార్గాన్ని, అటువంటి వారి యొక్క పాపాత్మకమైనటువంటి చర్యలు, అంటే అంతకుముందు వారు తెలిసి తెలియక చేసినటువంటి ఆ పాపభూయితమైనటువంటి కర్మలన్నీ కూడా నిర్మూలించబడతాయి అని చెప్తున్నారు. అలా నిర్మూలించబడమే కాకుండా, వాటి నుండి బయటపడడమే కాకుండా, వాటి నుండి విముక్తి పొందడమే కాకుండా, మాయ యొక్క ద్వంద్వత్వం ఏదైతే ఉందో దీని నుండి కూడా విముక్తి పొంది ఆ భగవంతుని యొక్క సేవలో నిశ్చయంతో నిమగ్నమై ఉంటారు. అంటే భక్తియుత సేవలో నిమగ్నమై ఉంటారు అర్జున అని చెప్తూ. సో ఇంకా చెప్తూ ఉన్నారు, సాది భూతాది దైవం మాం సాది యజ్ఞం చయే విదుహు ప్రయాణ కాలేపి చ మాం తే విదుర్యుక్త సేతచ. సో దేవాది దేవుడునైనటువంటి నన్ను సమస్త జగత్తుకు, దేవతలకు, అన్ని యజ్ఞ పద్ధతుల యొక్క అధిపతిగా తెలుసుకుని నా పూర్తి భావనలో ఉన్నవారు మరణ సమయంలో నన్ను భగవంతునిగా తెలుసుకుని ఉంటారు అని చెప్తున్నారు. సో ఎవరైతే ఆ భగవంతుణ్ణి తెలుసుకొని, ఆ భగవంతుడే సర్వకారణ కారకుడు అని తెలుసుకుని, అంటే సమస్తమైనటువంటి జగత్తుకు, దేవతలకు, అన్ని యజ్ఞ పద్ధతులకు ఆయనే అధిపతి అనేటువంటి తెలుసుకున్నటువంటి వారు, ఆయన యొక్క పూర్తి భావనలో ఉండి ఇక మరణ సమయంలో కూడా ఆ భగవంతుణ్ణి మర్చిపోరు అని చెప్తున్నారు. సో ఆ విధంగా భగవంతుని యొక్క ధ్యాసలోనే ఉంటారు అని చెప్తున్నారు. అందుకు మనం ఇక్కడ భీష్మ పితామహుని చూడవచ్చు. మరణ సమయంలో కూడా భగవంతుణ్ణి స్మరిస్తూ విష్ణు సహస్రను మనకి అందించినటువంటి వారు. సో ఈ విధంగా ఈ భగవద్ విజ్ఞానము అనేటువంటి 7వ అధ్యాయాన్ని మనము పూర్తి చేసుకున్నటువంటి అందరూ కూడా జపించండి హరే కృష్ణ మహామంత్రాన్ని. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఎవరికైనా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే హ్యాండ్స్ రైజ్ చేయవచ్చు. హరే కృష్ణ మాతాజీస్, ప్రభుజీస్, ఎవరికైనా ఏవైనా సందేహాలు. శ్రీదేవి మాతాజీ ఏమైనా చెప్పేది ఉందా మీరు? హరే కృష్ణ. ఏం లేదు ప్రభుజీ. క్విజెస్ అందరూ చేయండి. క్విజెస్ గురించి ఏమైనా డౌట్ ఉంటే అడగండి. అంతే ప్రభుజీ, ఇంకేం. హరే కృష్ణ. ఉదయ్ కుమార్ ప్రభు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి. నమస్కారం గురుజీ. ప్రభుజీ చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి ప్రభుజీ. ఉదయ్ కుమార్ ప్రభుజీ. నమస్కారం గురుజీ. ప్రభు చెప్పండి. గురుజీ, అది గ్రామాల్లో గ్రామ దేవతలు వచ్చి వేరే వాళ్ళ మీద చెప్తూ ఉంటారు కదా, అది ఎంతవరకు నమ్మొచ్చు గురుజీ? అంటే మీరు కరెక్ట్ నాకు అర్థం అవ్వలేదు ప్రశ్న. గురుజీ, గ్రామ దేవతలు వేరే వాళ్ళ మీద వచ్చి చెప్తూ ఉంటారు కదా, సో ఇలా ఉంది మీ ఫ్యూచర్, ఇలా జరుగుతుంది అనేసి, అది ఎంతవరకు నమ్మొచ్చు ప్రభు? అది అంటారా ప్రభు? అంటే వాస్తవానికి ఈ